వెల్కమ్ టు అవర్ నిరుద్యోగి బచావో యూట్యూబ్ ఛానల్. ఇండియన్ పాలిటీలో భాగంగా 2018 నుండి 23 వరకు జరిగినటువంటి పోటీ పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్నల మీద ఆల్రెడీ మనం పార్ట్ 3 వరకు వీడియోలు చేయడం జరిగింది. దానికి కంటిన్యూషన్గా ఈ పార్ట్ 4 వీడియో. ఫస్ట్ క్వశ్చన్, జాతీయ పంచాయతీరాజ్ దినము ఎప్పుడు జరుపుకుంటాము? ఆప్షన్ 1 అక్టోబర్ 2, ఆప్షన్ 2 జనవరి 26, ఆప్షన్ 3 నవంబర్ 14, ఆప్షన్ 4 ఏప్రిల్ 24. ఆన్సర్ ఆప్షన్ 4 ఏప్రిల్ 24. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి ఈ క్రింది వాణిలో ఏది సరైనది కాదు? ఆప్షన్ 1 భారతదేశంలో మంచి మోడల్ పంచాయతీరాజ్ వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా పిలువబడేది మిజోరం. ఆప్షన్ 2 పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళలకు 50% సీట్లు రిజర్వ్ చేసిన మొదటి రాష్ట్రం బీహార్. ఆప్షన్ 3 పంచాయతీరాజ్ వ్యవస్థను మొదలుపెట్టిన మొదటి రాష్ట్రం రాజస్థాన్. ఆప్షన్ 4 పంచాయతీరాజ్ వ్యవస్థ లేని రాష్ట్రం నాగాలాండ్. ఆన్సర్ ఆప్షన్ 1 భారతదేశంలో మంచి మోడల్ పంచాయతీ రాజ్ వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా పిలువబడేది మిజోరం. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ 7వ సవరణ దీనికి సంబంధించినది? ఆప్షన్ 1 ప్రైవేటు బ్యాంకుల జాతీయీకరణ. ఆప్షన్ 2 జాగీర్దార్ జమీందారీ వ్యవస్థల రద్దు. ఆప్షన్ 3 భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ. ఆప్షన్ 4 భూమి సంస్కరణలు భూమి సీలింగులు. ఆన్సర్ ఆప్షన్ 3 భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ. నెక్స్ట్ క్వశ్చన్, సరైన సమాధానం ఎంపిక చేయము. ఆప్షన్ ఏ పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ ఆధీన ఉద్యోగి. ఆప్షన్ బి పంచాయతీ కార్యదర్శి సర్పంచ్కు ఆధీన ఉద్యోగి. ఆప్షన్ సి పంచాయతీ కార్యదర్శి గ్రామ సభ ఆధీన ఉద్యోగి. ఆప్షన్ డి పంచాయతీ కార్యదర్శి ఉప సర్పంచ్ ఆధీన ఉద్యోగి. సమాధానము ఆప్షన్ 1 ఏ, ఆప్షన్ 2 డి, ఆప్షన్ 3 బి, ఆప్షన్ 4 సి. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ ఆధీన ఉద్యోగి. నెక్స్ట్ క్వశ్చన్, ది క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ 1881ని ఈ క్రింది ఏ సంవత్సరంలో తీసివేసినారు? ఆప్షన్ 1 1956, ఆప్షన్ 2 1958, ఆప్షన్ 3 1951, ఆప్షన్ 4 1952. ఆన్సర్ ఆప్షన్ 4 1952. నెక్స్ట్ క్వశ్చన్, నిశ్చితము భారత రాజ్యాంగ 11వ షెడ్యూల్లో పంచాయతీలకు సంబంధించిన సమాచారము లభ్యమవుతుంది. కారణము 73వ రాజ్యాంగ సవరణ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ విషయాన్ని రాష్ట్రాలకు వదిలేసింది. ఈ క్రింది వాణిలో ఏది సత్యము? ఆప్షన్ 1 ఏ మరియు ఆర్ రెండు సత్యము మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ 2 ఏ మరియు ఆర్ రెండు సత్యము కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ 3 ఏ సత్యము కానీ ఆర్ అసత్యము. ఆప్షన్ 4 ఏ అసత్యము కానీ ఆర్ సత్యము. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ సత్యము కానీ ఆర్ అసత్యము. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాలలో సహకార సంఘాల ఏర్పాటుకు దోహదపడి సహకార పరపతి సంఘాల చట్టం 1904ను ఆమోదించడంలో ఈ క్రింది వారిలో కీలక పాత్ర పోషించినది ఎవరు? ఆప్షన్ 1 లార్డ్ లిట్టన్, ఆప్షన్ 2 లార్డ్ కర్జన్, ఆప్షన్ 3 లార్డ్ రిప్పన్, ఆప్షన్ 4 లార్డ్ మింటో. ఆన్సర్ ఆప్షన్ 2 లార్డ్ కర్జన్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ నుండి నిధులు విడుదల చేయుటకు ఉత్తర్వులు ఎవరు ఇవ్వాలి? ఆప్షన్ 1 పంచాయతీ కార్యదర్శి, ఆప్షన్ 2 మండల పంచాయతీ అధికారి, ఆప్షన్ 3 సర్పంచ్, ఆప్షన్ 4 ఉప సర్పంచ్. ఆన్సర్ ఆప్షన్ 4 ఉప సర్పంచ్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ ప్రవేశిక ఔన్నత్యంపై వ్యాఖ్యానిస్తూ వాస్తవానికి ఇది జీవన విధానం, ఇందులో నిక్షిప్తమైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేవి ఒకదానితో మరొకటి విడదీయలేనంతగా పెనువేసుకొని ఉండే జీవన నియమాలుగా గుర్తించబడినవి అని ఎవరు పేర్కొన్నారు? ఆప్షన్ 1 బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 2 సర్దార్ పటేల్, ఆప్షన్ 3 ఎంకే గాంధీ, ఆప్షన్ 4 జవహర్ లాల్ నెహ్రూ. ఆన్సర్ ఆప్షన్ 1 బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని 52వ నిబంధన దేనిని గురించి తెలియజేస్తుంది? ఆప్షన్ 1 మంత్రి మండలి గురించి, ఆప్షన్ 2 రాష్ట్రాల గవర్నర్ల గురించి, ఆప్షన్ 3 భారత రాష్ట్రపతి గురించి, ఆప్షన్ 4 ప్రధానమంత్రి గురించి. ఆన్సర్ ఆప్షన్ 3 భారత రాష్ట్రపతి గురించి. నెక్స్ట్ క్వశ్చన్, నిశ్చితము గ్రామ పంచాయతీ సర్పంచ్ రాష్ట్ర ప్రభుత్వం చేత నామినేట్ చేయబడతాడు. కారణము ఉప సర్పంచ్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఎన్నుకుంటారు.
తీసుకుంటారు. ఈ క్రింది వానిలో ఏది సత్యము? ఆప్షన్ 1 ఏ మరియు ఆర్ రెండు సత్యము మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ 2 ఏ మరియు ఆర్ రెండు సత్యము కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ 3 ఏ సత్యము కానీ ఆర్ అసత్యము. ఆప్షన్ 4 ఏ అసత్యము కానీ ఆర్ సత్యము. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ అసత్యము కానీ ఆర్ సత్యము. నెక్స్ట్ క్వశ్చన్, అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? ఆప్షన్ 1 ఏప్రిల్ 24, ఆప్షన్ 2 అక్టోబర్ 2, ఆప్షన్ 3 నవంబర్ 1, ఆప్షన్ 4 ఆగస్టు 15. ఆన్సర్ ఆప్షన్ 2 అక్టోబర్ 2. చిన్న రిక్వెస్ట్, వీడియోను లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినా లేదా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ముందుగా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకున్నాము. ఆప్షన్ ఏ న్యాయ విరుద్ధమైన గ్రామ పంచాయతీ తీర్మానాలను కమిషన్ రద్దు చేయవచ్చు. ఆప్షన్ బి గ్రామ పంచాయతీ ఉద్యోగులందరూ గ్రామ పంచాయతీ ఆధీన ఉద్యోగులు. ఆప్షన్ సి గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ ఆజ్ఞలకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి అప్పీల్ చేయడానికి వీలు లేదు. ఆప్షన్ డి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మండల ప్రజా పరిషత్ సభ్యులు కారు. ఏ ప్రతిపాదనలు సత్యము? ఆప్షన్ 1 ఏ మరియు డి, ఆప్షన్ 2 బి మరియు సి, ఆప్షన్ 3 ఏ మరియు బి, ఆప్షన్ 4 సి మరియు డి. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ మరియు బి. నెక్స్ట్ క్వశ్చన్, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఎలాంటి ముఖ్యమైన మార్పు చోటు చేసుకుంది? ఆప్షన్ 1 రాష్ట్ర ఎన్నికల సంఘం, ఆప్షన్ 2 ధృవ వ్యవస్థ, ఆప్షన్ 3 రెండంచెల వ్యవస్థ, ఆప్షన్ 4 అన్ని రాష్ట్రాలకు ఒకే చట్టం. ఆన్సర్ ఆప్షన్ 1 రాష్ట్ర ఎన్నికల సంఘం. నెక్స్ట్ క్వశ్చన్, నిశ్చితము మండల ప్రజా పరిషత్లో ఎస్సీ బీసీలు మరియు స్త్రీలకు సీట్లు రిజర్వ్ చేయాలి. కారణము మండల ప్రజా పరిషత్ ఎస్టీ ఎస్సీ బీసీలు మరియు స్త్రీలకు రొటేషన్ పద్ధతిని అనుసరిస్తూ సీట్లు రిజర్వ్ చేయాలి. ఈ క్రింది వానిలో ఏది సత్యము? ఆప్షన్ 1 ఏ మరియు ఆర్ రెండు సత్యము మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ 2 ఏ మరియు ఆర్ రెండు సత్యము కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ 3 ఏ సత్యము కానీ ఆర్ అసత్యము. ఆప్షన్ 4 ఏ అసత్యము కానీ ఆర్ సత్యము. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ మరియు ఆర్ రెండు సత్యము కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల రిజర్వేషన్ బిల్లును మొదట పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఆప్షన్ 1 1998, ఆప్షన్ 2 2000, ఆప్షన్ 3 1994, ఆప్షన్ 4 1996. ఆన్సర్ ఆప్షన్ 4 1996. నెక్స్ట్ క్వశ్చన్, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఎవరి హయాంలో చేయబడింది? ఆప్షన్ 1 శ్రీ పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఆప్షన్ 2 శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఆప్షన్ 3 శ్రీ ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఆప్షన్ 4 శ్రీ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఆన్సర్ ఆప్షన్ 4 శ్రీ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, 17వ లోక్సభలో మహిళా సభ్యుల ప్రాతినిధ్యం అధికంగా ఉన్న రాష్ట్రాలు ఏవి? ఆప్షన్ 1 కేరళ పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 2 ఛత్తీస్గఢ్ మరియు ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 3 ఒడిశా మరియు మహారాష్ట్ర, ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్. ఆన్సర్ ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ ప్రవేశిక ఈ క్రింద ఇవ్వబడిన నియమాలలో మిగతా వాటికంటే ఒకదానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇచ్చింది. ఆప్షన్ 1 న్యాయము, ఆప్షన్ 2 స్వేచ్ఛ, ఆప్షన్ 3 సమానత్వం, ఆప్షన్ 4 సౌభ్రాతృత్వం. ఆన్సర్ ఆప్షన్ 1 న్యాయము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ ప్రతిపాదనలు సత్యము? ఆప్షన్ ఏ పంచాయతీ కార్యదర్శి రోజునామాచా తయారు చేయాలి. ఆప్షన్ బి పంచాయతీ కార్యదర్శి మొదటి సమాచార నివేదికను నిర్వహించాలి. ఆప్షన్ సి పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ పారిశుద్ధ ప్రణాళిక వార ప్రాతిపదికన తయారు చేయాలి. ఆప్షన్ 4 పంచాయతీ కార్యదర్శి గ్రామ సభ సమావేశాలకు అధ్యక్షత వహించాలి. ఆప్షన్ 1 ఏ మరియు డి, ఆప్షన్ 2 బి మరియు సి, ఆప్షన్ 3 ఏ మరియు బి, ఆప్షన్ 4 ఏ మరియు సి. ఆన్సర్
ఆప్షన్ 4 ఏ మరియు సి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ అనవసర దుర్వినియోగాలకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని రక్షించడం ఈ క్రింది వారిలో ఎవరి పని? ఆప్షన్ 1 భారత సోలిసిటర్ జనరల్, ఆప్షన్ 2 భారత అటార్నీ జనరల్, ఆప్షన్ 3 ప్రతి పౌరుడు, ఆప్షన్ 4 న్యాయ సమీక్ష. ఆన్సర్ ఆప్షన్ 4 న్యాయ సమీక్ష. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ ప్రవేశికలో మొదట్లో సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడింది. కానీ తర్వాత సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మార్చబడింది. అది ఏ సవరణ ద్వారా చేయబడింది? ఆప్షన్ 1 44వ సవరణ, ఆప్షన్ 2 46వ సవరణ, ఆప్షన్ 3 38వ సవరణ, ఆప్షన్ 4 42వ సవరణ. ఆన్సర్ ఆప్షన్ 4 42వ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, గణతంత్ర దినానికి జనవరి 26న మాత్రమే ఎందుకు ఎంపిక చేసుకోవడం జరిగింది? ఆప్షన్ 1 సుభాష్ చంద్రబోస్ జన్మదినానికి గుర్తుగా, ఆప్షన్ 2 ఆ రోజు శుభదినం కావడం, ఆప్షన్ 3 1930లో అదే రోజున ఐఎన్సి లాహోర్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ ప్రకటనకు గుర్తుగా, ఆప్షన్ 4 మొదటి ఇండోనేషియన్ అధ్యక్షుడైన సుకర్నో భారత గణతంత్ర దినోత్సవంలో పాల్గొనే రాకను పురస్కరించుకొని. ఆన్సర్ ఆప్షన్ 3 1930లో అదే రోజున ఐఎన్సి లాహోర్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ ప్రకటనకు గుర్తుగా. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల వయోవృద్ధుల మరియు అననుకూలత కలిగిన వారి విషయాలు చర్చించుటకు కనీసం సంవత్సరానికి ఎన్ని గ్రామ సభలు నిర్వహించాలి? ఆప్షన్ 1 4, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 6, ఆప్షన్ 4 3. ఆన్సర్ ఆప్షన్ 2 2. ఈ ప్రశ్నల మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాతి వీడియోలో మరిన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి నిరుద్యోగికి షేర్ చేయండి. జై హింద్, జై నిరుద్యోగి.